వేల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వనవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వనవాసి కళ్యాణ్ పరిషత్ అధ్యక్షుడు శ్రీనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వయం పాలన కోసం పోరాడిన ఆదివాసీ వీరుడు భగవాన్ బిర్సా ముండా అని శ్రీనాథ్ అన్నారు. ఆయన కృషి ఫలితంగా ఇవాళ మనమందరము స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలంటే ఏకైక ఆయుధం చదువు ఒక్కటేనని అన్నారు. చదువు మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జ్యోతిరామ్, విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు ప్రఫుల్, ఆర్ఎస్ఎస్ సభ్యులు రాము బర్కడే తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అడుగుతామంటే మనం చిన్నపిల్లలం, మనకు తెలియదు. అప్పుడు మన అమ్మ ఏం చెప్తారు, ఇగో మన తాతయ్య ఆయన అప్పుడు పని చేసిండు, ఊరికి మొత్తం పెద్ద ఉంటుండే, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోతుండే, ఏ పనున్నా చేసి పెడుతుండే, నాకు ఎక్కువ పంట వండితే అందరికి ఇస్తుండే, వాళ్ళ తాత ఇంకా పెద్ద తాతయ్య ఉంటుండే, ఆయన ఇంకా ధనవంతుడు, ఇంకా నీతివంతుడు అని చెప్తారు. సహజంగా మనకేమనిపిస్తుంది అప్పుడు, మా తాత మస్తు నీతిగా ఉంటుండే, నేను కూడా నీతివంతంగా బతకాలి అనుకుంటాను. ఈ బిర్సా ముండా గారి యొక్క జయంతి జరుపుకోవడానికి యువకులు వేల మండల తరఫు నుంచి మన పాఠశాలకు రావడం జరిగింది. మరి ఈరోజు బిర్సా ముండా యొక్క జీవిత చరిత్ర గురించి, బిర్సా ముండా మన ఆదివాసీలు గిరిజనుల గురించి చేసినటువంటి పోరాట యోధుడు, ఆయన గురించి